సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. భారతదేశం లౌకిక దేశం. భిన్న మతాలు, విభిన్న సంస్కృతుల నిలయం. భారతీయులు ఎక్కడ ఉన్నా మన సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోకుండా కన్న తల్లి భరతమాత రుణం తీర్చుకుంటూనే ఉన్నారు. అందులో భాగంగానే ప్రవాస భారతీయులు, అందున మన తెలుగువారు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాటా ఫుల్ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ తో న్యూ జెర్సీలో ఘనంగా జరుగుతుంది. 2024 ఈవెంట్ ఎలా జరుగుతుంది, మాటా సెలబ్రేషన్, ఎంతమంది గెస్ట్లు వచ్చారు, ఎలాంటి సెలబ్రిటీస్ మనల్ని అలరించబోతున్నారు అనే విషయాలన్నీ మీకు చూపిస్తాను. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాటా పేరిట ఏర్పాటు చేసిన అసోసియేషన్ ఈ సంవత్సరం కళా వేదిక మరియు ఎస్పీబీ మ్యూజిక్ ఇంటర్నేషనల్ తో కలిసి న్యూ జెర్సీలోని ఫోర్డ్ రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో ప్రత్యేక ఈవెంట్ ను ఘనంగా నిర్వహించింది. తెలుగుతనం ఉట్టిపడేలా మన తెలుగు స్టార్స్, సింగర్స్, సెలబ్రిటీస్లతో అంగరంగ వైభవంగా మాటా ఈవెంట్ జరిగింది. సేవ, సంస్కృతి, సమానత్వం అనే ధ్యేయంతో ప్రప్రథమంగా కని విని ఎరుగని రీతిలో మాటా రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ వేదికగా ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఇంత పెద్ద ఈవెంట్ తెలుగువారు నిర్వహించడం, అందులోనూ అన్ని మతాల వారు కలిసి న్యూ జెర్సీ చరిత్రలోనే తొలిసారి అని చెప్పాలి. ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ నటులు అలీ, హీరో నిఖిల్ ఇలా అనేక మంది విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ రోజు మాట ఆధ్వర్యంలో అత్యంత అద్భుతమైనటువంటి పూజా కార్యక్రమం జరుగుతుంది. ఒక ఈవెంట్ అంటే ఆటలు పాటలే కాదు, మన సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో మాట ఈ కార్యక్రమం ఏర్పరచడం జరిగింది. అలాగే ఈ క్రోధి నామ సంవత్సరం అందరికీ కొంచెం అంటే క్రోధి అనగానే కొంచెం వినడానికి ఇబ్బందికరంగా ఉన్న ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా మంచి జరగదేమో అని చెప్తూ ఉన్నారు. కాబట్టి పండితులు ఆ దుర్గామాత ఆశీస్సులు మనందరిపై ఉండాలని ఒక ఉద్దేశంతో ఈ రోజు రఘు శంకర మంచి గారి ఆధ్వర్యంలో సాయిదత్త పీఠం శివ విష్ణు వ్యవస్థాపకులు రఘు శంకర మంచి గారి ఆధ్వర్యంలో ఇంతటి గొప్పటి కార్యక్రమం నిర్వహించబడింది. క్రోధినామ సంవత్సరం కోపతాపాలు, కొట్లాటలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పరిహార నిమిత్తం బెజవాడ దుర్గమ్మ చల్లని చూపు మనపై ఉండాలన్న ఉద్దేశంతో కనకదుర్గ ఆలయ ప్రధాన అర్చకుల వారితో శాంతి పూజ నిర్వహించారు. లోక కళ్యాణార్థమైన వేద మంత్రోచ్చరణలతో అమ్మవారి కుంకుమ, పసుపు, గాజులు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో ప్రవాస భారతీయులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అమ్మవారి పూజ అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ అనేక కార్యక్రమాలు ఒకే వేదిక పైన జరిగాయి. ఇవి చూడటానికి ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. ప్రకృతిని ఎక్కువగా ఆరాధించే తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగ ఆట పాట న్యూజెర్సీని తన్మయత్వం చేసింది. అమ్మవారిని శాంతింప చేయడానికి బోనాలు, పోతురాజుల విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. వీరందరినీ కూడా భారతదేశం నుండి ఈ వేదిక పైన తీసుకువచ్చిన మాటా వారి జన్మ ధన్యమైంది. ఆడుదాం డప్పుల్లో దరువే అంటూ డప్పుల విన్యాసాలు కోలాహలంగా మనసు ఉప్పొంగేలా చేశాయి. ఇక ఆంధ్ర ప్రాంత ప్రభలు కనువిందు చేశాయి. సాంప్రదాయ నృత్యాలు, భక్తి పారవశంతో చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఇది న్యూ జెర్సీ నేల చేసుకున్న భాగ్యం. ఈవెంట్ అంటే ఆటలు పాటలేనా, విందు వినోదం కూడా ఉండాలి కదా. మరి ఈ రోజు మాటా ఈవెంట్ లో ఎలాంటి స్పెషల్స్ ఉన్నాయి? నిజంగా అమెరికాలో ఉంటే ఇండియన్ ఫుడ్ దొరుకుతుందా అని అనుకుంటారు. ఎలాంటి సందేహం లేకుండా చూసారు కదా, చాలా డిఫరెంట్ టైప్, అందరికి ఇష్టమైంది పానీపూరి. ఇక్కడ చూస్తే పానీపూరికి సంబంధించి ఇక్కడ దహీపూరి ఉంది. అలాగే డిఫరెంట్ ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయి. మన తెలుగు వారు భోజన ప్రియులు. ఈ ఈవెంట్ ఏ స్థాయిలో చేశారో భోజన ఏర్పాట్లు కూడా ఆ స్థాయిలోనే చేశారు మాటావారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి నిష్ణాతులైన వంటవారిని పిలిపించి 25 రకాల వంటలతో విందు భోజనాన్ని అందరికీ అందించారు మాటా.
మన తెలుగు వంట రుచి చూసిన ప్రవాస భారతీయులు మాటా వారిని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. కార్యక్రమం అలాగే భోజనాలతో పాటుగా ఇక అసలైన ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం ప్రవాస భారతీయులను ఉర్రూతలూగించింది. ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి ఒక ఎత్తు. కార్తీక్ రాబోతున్నాడు మాటా సెకండ్ డే సెలబ్రేషన్స్ లో. ఫైనల్ అచీవ్మెంట్ కార్తీక్ మ్యూజిక్ కి మొత్తం న్యూ జెర్సీ ఇక్కడే ఉంది. మొత్తం టోటల్ చూసారు కదా ఎంత మంది చూస్తారో. కార్తీక్ 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 అంటూ ఒక గట్టిగా అరుస్తూ ఉన్నారు. కార్తీక్ ఫ్యాన్స్ అందరూ కూడా చూసారు. స్టార్ సింగర్ కార్తీక్ పాటలతో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. నాటి నేటి మేటి పాటలతో సంగీత ప్రపంచంలో విహరింపచేశారు. అతిథి సత్కారం మన సాంప్రదాయం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగు సినిమా స్టార్ సింగర్స్ సెలబ్రిటీస్ ను ఘనంగా సత్కరించారు మాటా వారు. ఈ కార్యక్రమంలో తెలుగు వారికి ఒక తీపి కబురును అందించింది. ఈ న్యూయార్క్ ప్రభుత్వం తెలుగు వెలుగుల దీపావళి రోజును సెలవు దినంగా ప్రకటించింది. ఇది మధుర ఘట్టం. మన సంస్కృతికి అమెరికా ఇచ్చిన సత్కారం. అది మన మాటాలో జరగడం అదొక అద్భుతం. ఈ కార్యక్రమం ఇంత గొప్పగా విజయవంతమైనందుకు మాటా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గనగోని, మాటా సభ్యులకు, అలాగే అక్కడ వచ్చిన అతిథులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ టోటల్ ఈవెంట్ లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు బిజినెస్ సెమినార్లు, హెల్త్ సెమినార్, బ్యాంక్వెట్ డిన్నర్, మ్యాట్రిమోనీ నిర్వహించారు. ఈ అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించిన ప్రతి విభాగానికి చెందిన నిర్వాహకులకు అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ ఈవెంట్ ను ప్రోత్సహించిన ప్రవాస భారతీయులకు, అనుమతి ఇచ్చిన న్యూజెర్సీ ప్రభుత్వానికి, ఆహ్వానం మేరకు వచ్చిన అతిథులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు మాటా సభ్యులు.